హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన సెకండ్ సిరీస్లో ఫోర్త్ వీడియో వచ్చేసి ఏంటంటే సెంట్రాయిడ్. సో ఈ వీడియోలో మనము సెంట్రాయిడ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. స్క్రాచ్ నుంచి జీరో నుంచి మనకు సెంట్రాయిడ్ని జీరో నుంచి హీరో లెవెల్ వరకు సెంట్రాయిడ్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనకి సెంట్రాయిడ్ అర్థం కావాలంటే మనకి ఒక ఇంపార్టెంట్ టర్మ్ అర్థం కావాలి. అందులో ఉన్న ఒక ఇంపార్టెంట్ టర్మ్ అది ఏంటంటే మీడియన్. సో మీడియన్ అంటే ఏందో ఫస్ట్ డిఫైన్ చేసుకుందాం. సో మీడియన్ అంటే ఏంది? ద లైన్ డ్రాన్ ఫ్రమ్ వర్టెక్స్ టు ద మిడ్ పాయింట్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ మీడియన్. మళ్ళీ ఒకసారి చదువుతున్నా. The line drawn from vertex to the midpoint of opposite side of triangle is called median. సో డెఫినేషన్ చదివిన తర్వాత మనకు కొంచెం క్లారిటీ అనేది రాలేదు. ఇంకా కొంచెమే తెలిసింది. ఇది ఒక లైన్ అని అర్థమైంది అంతే. సో ఇంకా కొంచెం అర్థం చేసుకోవడానికి నేను ఏంటంటే ఒక ఫిగర్ తీసుకున్నాను చూడండి. సో మనం మీడియన్ని డిఫైన్ చేసుకోవాలంటే డెఫినెట్గా మనకి ట్రయాంగిల్ అనేది ఉండాలి. మీడియన్ అనేది ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీ. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీడియన్ అనేది ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీ. మనము ట్రయాంగిల్ ఉంటేనే దాన్ని డిఫైన్ చేయగలుగుతాం. సో మీరు చూడండి, ద లైన్ అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే మీడియన్ అనేది ఒక లైన్. డ్రాన్ ఫ్రమ్ గీసినారు ఎక్కడి నుంచి, ఫ్రమ్ అంటే నుండి, వర్టెక్స్. ఇక్కడ వర్టెక్స్ అంటే ఏందో తెలియాలి. మీకు చాలామందికి వర్టెక్స్ అంటే తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తున్నా. వర్టెక్స్ అంటే ట్రయాంగిల్లో ఉన్న పాయింట్స్ ABC. మనము ట్రయాంగిల్ని ఎట్లా డిఫైన్ చేసుకుంటాం? పాయింట్స్ ద్వారా. సో ఇదొక పాయింట్ అనుకుందాం, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. సో ఈ 3 పాయింట్స్ కదా. సో ఒక పాయింట్ని వర్టెక్స్ అంటాం. ఒకదానికంటే ఎక్కువ ఉంటే వర్టిసెస్ అంటాం. సో వర్టెక్స్కి ప్లూరల్ ఫామే వర్టిసెస్. మన చాలా క్వశ్చన్లో వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ అని ఉంటుంది. వర్టిసెస్ అంటే పాయింట్స్ అని అర్థం. సో మనము ఒక వర్టెక్స్ వర్టెక్స్ నుంచి చూడండి, ద లైన్ డ్రాన్ ఫ్రమ్ వర్టెక్స్ అంటే నేను ఇప్పుడు ఏ వర్టెక్స్ సెలెక్ట్ చేసుకున్నా? ఏ వర్టెక్స్ని. సో ఏ వర్టెక్స్ నుంచి లైన్ డ్రా చేసినాం. ఫ్రమ్ వర్టెక్స్ టు ద మిడ్ పాయింట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్. ఇక్కడనే ట్విస్ట్ ఉంది. ట్విస్ట్ అంటే ఇంపార్టెంట్ థింగ్. వర్టెక్స్ నుంచి ఎక్కడికి? టు ద మిడ్ పాయింట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ అంటే ఏంది? వర్టెక్స్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్ ఏంది చెప్పండి? BC. వర్టెక్స్ ఏకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్ ఏంది? BC. సో వర్టెక్స్ నుంచి ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైడ్ ఏముంది? BC. ఆ BCకి మిడ్ పాయింట్ ఉంటుంది చూడండి, అక్కడికి లైన్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. వర్టెక్స్ నుంచి దాని యొక్క ఆపోజిట్ సైడ్ మిడ్ పాయింట్కి, ఆపోజిట్ సైడ్ BC, దాని యొక్క మిడ్ పాయింట్కి మధ్యలో లైన్ గీస్తే, వర్టెక్స్ నుంచి ఆ మిడ్ పాయింట్కి లైన్ గీస్తే దాన్నే మీడియన్ అని అంటాం. మళ్ళీ ఒకసారి, ద లైన్ డ్రాన్ ఫ్రమ్ వర్టెక్స్ టు ద మిడ్ పాయింట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్. ఏకి ఆపోజిట్ సైడ్ ఏంది? BC యొక్క మిడ్ పాయింట్ ఇది. సో ద లైన్ డ్రాన్ ఫ్రమ్ వర్టెక్స్ టు ద మిడ్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ కాల్డ్ మీడియన్. సో క్లియర్గా అర్థమైపోయిందని నేను అనుకుంటున్నా. సో నెక్స్ట్, ఇప్పుడు మనకి మీడియన్ గురించి తెలిసిన తర్వాత సెంట్రాయిడ్ గురించి అర్థమైపోతుంది. సో సెంట్రాయిడ్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏమంటామంటే సెంట్రాయిడ్ని G అని రిప్రజెంట్ చేసుకుంటాం. ద పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ మీడియన్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ సెంట్రాయిడ్. మనకు తెలియని టర్మ్స్ చాలా ఉన్నాయి. పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంట. సో ఫస్ట్ మనం పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటే ఏందో తెలుసుకుందాం. తర్వాత మనం ఈ డెఫినేషన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మనకి పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ తెలవాలంటే కాంకరెంట్ లైన్స్ అంటే ఏందో తెలియాలి. సో వినండి జాగ్రత్తగా. నేను ఇక్కడ చూడండి 3 లైన్స్ తీసుకున్నా. L1 = 0, L2 = 0, L3 = 0. 3 లైన్స్ తీసుకున్నా. ఇది L2, ఇది L1, ఇది L3. మీరు గమనించినట్టయితే ఈ 3 లైన్స్ ఒక పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి. చూడండి, ఆ పాయింట్ ఇదే కదా.
సో ఎప్పుడైతే 3 లైన్స్ లేదా 3 కంటే ఎక్కువ లైన్స్ ఒకటే పాయింట్ నుంచి పాస్ అయితే వాటిని ఏమంటారంటే కాంకరెంట్ లైన్స్ అని అంటాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే L1, L2, L3, సరే ఈ పాయింట్ని P అనుకుందాము. సో L1, L2, L3 3 ఒక పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి. ఏ పాయింట్ అది? P. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఈ 3 లైన్స్ ఒకటే పాయింట్ P నుంచి పాస్ అవుతున్నాయి. చూడండి, P నుంచి అన్ని లైన్స్ పాస్ అవుతున్నాయి. అట్లాంటి లైన్స్ని ఏమంటామంటే కాంకరెంట్ లైన్స్ అని అంటాం. దాని డెఫినేషన్ ఏంది? ద లైన్స్ 3 or more లైన్స్ విచ్ పాసెస్ త్రూ ద సేమ్ పాయింట్ ఆర్ కాల్డ్ కాంకరెంట్ లైన్స్. ఓకే, 3 లేదా వాటికంటే ఎక్కువ లైన్స్ ఒకటే పాయింట్ నుంచి పాస్ అయితే కాంకరెంట్ లైన్స్ అంటాం. ఇప్పుడు ఆ పాయింట్ P అనేది ఏదైతుందో దాన్నే మనం ఏమంటామంటే పాయింట్ ఆఫ్ కాంకరెన్స్. అంటే ఈ 3 లైన్స్ ఏ కామన్ పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి? P కదా. ఈ 3 లైన్స్కి కామన్ పాయింట్ ఏది ఉంది అంటే ఏ పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి? P. కాబట్టి ఆ పాయింట్ Pనే పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటాం. సో క్లియర్గా అర్థమైందా పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటే ఏందో? ఇప్పుడు చూడండి, ద పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ మీడియన్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ సెంట్రాయిడ్. సో ఫస్ట్ మీరు డెఫినేషన్ త్రూ పోకుండా నేను చెప్పింది వినండి, అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ట్రయాంగిల్ ఉందా, ట్రయాంగిల్కి ఎన్ని మీడియన్స్ పాసిబుల్ చెప్పండి? 3 మీడియన్స్. ఎందుకు చెప్పండి? వర్టెక్స్ ఏ నుంచి, వర్టెక్స్ ఏకి ఆపోజిట్ సైడ్ ఏంది? BC. సో వర్టెక్స్ ఏ నుంచి ఆపోజిట్ సైడ్ BC కాబట్టి దీనికి ఒక మీడియన్ పాసిబుల్. నెక్స్ట్ వర్టెక్స్ B నుంచి ఒక మీడియన్ డ్రా చేయొచ్చు ఏ సైడ్కి? ACకి. నెక్స్ట్ వర్టెక్స్ Cకి, వర్టెక్స్ Cకి ఆపోజిట్ ఏముంది? AB. సో వర్టెక్స్ C నుంచి ఒక మీడియన్ డ్రా చేయొచ్చు. సో నేను 3 వర్టెక్సెస్ నుంచి 3 మీడియన్స్ డ్రా చేయొచ్చు. అంటే ఒక ట్రయాంగిల్కి 3 మీడియన్స్ పాసిబుల్, అవునా కదా? బాగుంది. సో ఇప్పుడు నేను ఏం చేసిన, ఏ నుంచి ఆపోజిట్ సైడ్ BCకి ఒక మీడియన్ డ్రా చేసిన, నెక్స్ట్ B నుంచి ఆపోజిట్ సైడ్ ఏంది? AC, దానికి ఒక మీడియన్ డ్రా చేసిన, C నుంచి ఆపోజిట్ సైడ్ ఏంది? AB, దానికి ఒక మీడియన్ డ్రా చేసిన. ఇప్పుడు మీరు గమనించినట్టయితే BE, AD, CF ఈ 3 లైన్స్ ఒక దగ్గర మీట్ అవుతున్నాయి, అవునా కదా? ఒక దగ్గర మీట్ అవుతున్నాయా కదా? సో మనం ఇందాకనే అనుకున్నాము 3 లైన్స్ లేదా 3 కంటే ఎక్కువ లైన్స్ ఒక దగ్గర మీట్ అయితే ఏమనుకుంటున్నాం? వాటిని కాంకరెంట్ లైన్స్ అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ 3 లైన్స్, ఈ లైన్స్ ఏంటిది? మీడియన్స్ కదా. సో ఈ 3 మీడియన్స్ ఒక దగ్గర మీట్ అవుతున్నాయి అంటే వీటిని ఏమంటాం మనము? కాంకరెంట్ లైన్స్ అని అంటాము. అంటామా అనమా? ఎందుకంటే 3 ఉన్నాయి, 3 ఒకటే పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి అంటే వాటిని ఏమంటాము? కాంకరెంట్ లైన్స్ అంటాము. సో ఇప్పుడు ఈ కాంకరెంట్ లైన్స్ అన్న తర్వాత ఇంకొక పాయింట్ ఏంది? ఏ పాయింట్ నుంచి అయితే పాస్ అవుతున్నాయో ఈ 3 లైన్స్, ఇప్పుడు మీరు గమనించండి, EB ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? G నుంచి. ఈ పాయింట్ G అనుకుందాం. CF ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? G నుంచి. AD ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? G నుంచి. సో ఏ పాయింట్ నుంచి అయితే పాస్ అవుతుందో ఇక్కడ P పాయింట్ నుంచి పాస్ అవుతుంది. అక్కడ ఈ 3, సో ఇక్కడ ఈ 3 లైన్స్ ఎక్కడి నుంచి పాస్ అవుతున్నాయి? G నుంచి. ఆ పాయింట్ Gని ఏమంటామంటే పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటాం. ఇక్కడ పాయింట్ Pని ఏమన్నాం? పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అన్నా కదా. సో ఇక్కడ Gని పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటాం. సో సింపుల్గా సెంట్రాయిడ్ అంటే ఏం తెలుసా? ద పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ మీడియన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఈజ్ కాల్డ్ సెంట్రాయిడ్. అంటే ఏంది? 3 మీడియన్స్ ఒకటే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఆ పాయింట్నే మనం ఏమంటాము? పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటాం. ఆ పాయింట్ ఆఫ్ కాంకరెన్స్నే మనం ఏమంటున్నాం అంటే సెంట్రాయిడ్ అంటున్నాం. సో సింపుల్గా ద పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ మీడియన్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ సెంట్రాయిడ్. సో మీడియన్స్ యొక్క పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటే ఏంది? మళ్ళీ ఒకసారి చెప్తా. మీడియన్స్ ఉన్నాయా? ఓకే, ఈ మీడియన్స్ అన్న ఒక పాయింట్ దగ్గర ఒక పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు 3 మీడియన్స్ ఒకటే పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి కాబట్టి ఆ పాయింట్ని ఏమంటాం మనము? పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటాం. ఆ పాయింట్ ఆఫ్ కాంకరెన్స్నే సెంట్రాయిడ్ అంటాం. ఎందుకు సెంట్రాయిడ్ అంటాం అంటే మీడియన్స్ పాస్ అవుతున్నాయి కాబట్టి. సో ఇప్పుడు మీడియన్స్ పాస్ అవుతున్నాయి కాబట్టి అది సెంట్రాయిడ్. ఒకవేళ పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ పాస్ అయితే, ఒకవేళ ఆల్టిట్యూడ్స్ పాస్ అయితే, ఒకవేళ యాంగులర్ బైసెక్టర్స్ పాస్ అయితే, సో డిఫరెంట్ వాటికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీడియన్స్ యొక్క పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ని మనం సెంట్రాయిడ్ అని అంటాం. సో క్లియర్గా అర్థమైందా? సో ద పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ మీడియన్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ సెంట్రాయిడ్. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్, దిస్ సెంట్రాయిడ్ ఈస్ రిప్రజెంటెడ్ బై లెటర్ క్యాపిటల్ G. ఓకే, సో G అనేది ఏంది చెప్పండి నాకు?
జీ అనేది పాయింట్ అంటే దానికి కోఆర్డినేట్స్ ఉంటాయి కదా, సో జీ ఎక్స్ కామా వై. సో ఇప్పుడు ఈ సెంట్రాయిడ్ని ఎట్లా కనుక్కోవాలి, సెంట్రాయిడ్ని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే సింపుల్, x is equals to x1 plus x2 plus x3/3, y is equals to y1 plus y2 plus y3/3. సో మనల్ని సెంట్రాయిడ్ కనుక్కోమన్నాడు అంటే ఎట్లా కనుక్కుంటామంటే సింపుల్గా ఫార్ములా యూజ్ చేసి, మనకి వర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ ఇస్తాడు, సెంట్రాయిడ్ కనుక్కోమంటాడు ఈ ఫార్ములా యూజ్ చేసి. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెంట్రాయిడ్ జీ డివైడ్స్ ఏడి బిఈ సిఎఫ్ ఇన్ ద రేషియో 1:2. ఇది ఏందో చెప్తా. ఇక్కడ పాయింట్ జీ ఉందా, మీరు గమనించినైతే ఏడీని జీ అనేది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది. మనం ఆల్రెడీ చూడండి సెక్షన్ ఫార్ములా ఎంత ఇంపార్టెంటో. నేను ఏడీనే ఇక్కడ తీసుకుంటున్నా. సో డి జీ, ఓకే జీ ఇక్కడ ఉందనుకుందాం 1:2. సో ఈ ఏడీ లైన్ దాని మీద ఉన్న పాయింట్ జీని సపరేట్గా గీస్తున్నాం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకే, దిస్ ఈస్ లైన్ ఏడీ అండ్ దిస్ ఈస్ పాయింట్ జీ, దాన్ని ఇక్కడ సపరేట్గా రాసుకున్నాం. సో ఏడీని జీ అనేది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది 1:2. అంటే దాని అర్థం ఏంది, ఏకి జీకి మధ్యలో డిస్టెన్స్ బై జీకి డీకి మధ్యలో డిస్టెన్స్ చేసి నీకు ఆన్సర్ రేషియో ఎంత రావాలంటే 1/2 రావాలి. సో ఏజీ బై జీడీ చేస్తే 1/2. అంటే ఇక్కడ ఏమి ఇచ్చిండు, రేషియో ఆఫ్ దేర్ డిస్టెన్సెస్ ఇచ్చిండు. సో జీ డివైడ్స్ ఏ అండ్ డి ఇన్ ద రేషియో 1:2. సో ఇది క్లియర్గా అర్థమైందా. సో నేను ప్రతి ఒక్కటి బ్రేక్ డౌన్ చేసి మీకు డెఫినేషన్ ఉన్న డిఫికల్ట్ టర్మ్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సెంట్రాయిడ్ అంటే అర్థమైంది, మీడియన్ అంటే అర్థమైంది, పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటే అర్థమైంది, కాంకరెంట్ లైన్స్ అంటే ఏందో అర్థమైంది. సో క్లియర్ కదా. సో నా వీడియో ఏమైనా మీకు కొంచెమైనా యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్స్.